ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కంప్యూటర్, ఫోన్, టీవీ ఇలా ఏదో ఒక విధంగా స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న స్క్రీన్ టైం ఆరోగ్యాన్ని, ముఖ్యంగా కళ్ళని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. స్క్రీన్ టైం పెరగడం వల్ల వచ్చే సమస్యల్లో ఒకటి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. దీన్నే డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువసేపు డిజిటల్ స్క్రీన్ చూడడం వల్ల ఏర్పడే సమస్య. తక్కువ రెజల్యూషన్ లేదా పిక్సెలేట్ డిస్ప్లే కాంట్రాస్ట్ వల్ల కంటి మీద ఒత్తిడి ఏర్పడుతుంది. దీనివల్ల స్క్రీన్ మీద కనిపించే అక్షరాలు అంతగా కనిపించవు. నిరంతరం స్క్రీన్ మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల ఇతర వస్తువులను చూసినప్పుడు కంటి కండరాల మీద ఒత్తిడి కలుగుతుంది. కొంతమంది స్క్రీన్ చూసేటప్పుడు తక్కువగా రెప్పలు వేస్తారు. సాధారణంగా ఒక మనిషి నిమిషానికి 12 నుంచి 15 సార్లు రెప్పలు వేయాలి. కానీ కంప్యూటర్ వినియోగిస్తున్నప్పుడు నిమిషానికి 3 నుంచి 7 సార్లు మాత్రమే రెప్ప వేస్తారు. అంటే కళ్ళు పాక్షికంగా మాత్రమే మూసుకుంటాయి. అలా చేసినప్పుడు కళ్ళు త్వరగా పొడిబారడం జరుగుతుంది. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఉన్నప్పుడు కళ్ళు అలసిపోయిన భావన, తలనొప్పి, మసకగా కనిపించడం, పొడిబారిపోవడం, కళ్ళ మంటలు, కంటి దొరద, కళ్ళు ఎర్రగా మారడం, మెడ, భుజం నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి ఈ కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. మొదటిది, స్క్రీన్ ఎక్కువసేపు చూస్తూ ఉండడం వల్ల కళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దాన్ని అధిగమించేందుకు 20-20-20 నియమం సహాయపడుతుంది. ఈ నియమం ప్రకారం ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులని 20 సెకండ్ల పాటు చూడాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇక రెండవది, తరచుగా రెప్ప వేయడం వల్ల కళ్ళు పొడిబారిపోకుండా ఉంటాయి. కాబట్టి రెప్పలు వేయకుండా కంటి మీద ఒత్తిడి చెయ్యొద్దు. ఇక మూడవది, డిజిటల్ స్క్రీన్కి దగ్గరగా కూర్చోవడం వల్ల కళ్ళు ఒత్తిడికి గురయ్యే అవకాశం పెరుగుతుంది. కాబట్టి కంప్యూటర్ స్క్రీన్ కళ్ళకి 20 లేదా 28 అంగుళాల దూరంలో ఉండేలా సెట్ చేసుకోండి. నాలుగవది, స్క్రీన్ ముందు పనిచేస్తున్నప్పుడు యాంటీ గ్లేర్ స్క్రీన్ ఉపయోగించడం మంచిది. అవి కళ్ళద్దాలైనా పర్లేదు. ఇక ఐదవది, కళ్ళు తేమగా ఉండేందుకు వైద్యుల సలహాల ప్రకారం ఐ డ్రాప్స్ వినియోగించుకోవచ్చు. అవసరాన్ని బట్టి రోజుకి 3 నుంచి 4 సార్లు ఈ ఐ డ్రాప్స్ వేసుకోండి. అది కూడా వైద్యులను సంప్రదించిన తర్వాతే. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కళ్ళని, దృష్టి సామర్థ్యాన్ని కాపాడుకోగలుగుతాం. లేదంటే చిన్న వయసులోనే స్పెక్ట్స్ లేదా అంధత్వం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విలువైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే వేటూ న్యూస్ యాప్ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి.